ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి శ్రీకృష్ణ జన్మాష్టమి ఆర్ గోకులాష్టమి ఆర్ లార్డ్ శ్రీకృష్ణ బర్త్డే అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది మనం మామూలుగా ఎప్పటి నుంచి జరుపుకుంటాం కదా. ఎప్పుడు ఇది శ్రావణ మాసంలో ఆగస్టులో వచ్చింది. ఈసారి కూడా ఈరోజు ఆగస్టు 16th వచ్చిందనమాట. దీనికి డేట్స్ అంటూ ఉండవు, కొంచెం అటు ఇటు వచ్చిద్ది. ఒక 10 days కానీ వీక్ పాటు అలా వచ్చిద్ది. ఈసారి ఆగస్ట్ 16th ఏదో వచ్చింది. అండ్ దీన్ని ఎందుకు జరుపుకుంటామంటే, విష్ణుమూర్తి గారికి చాలా అవతారాలు ఉంటాయి. దాదాపు 10 అవతారం అంటారు కదా, ఆయన 10 అవతారాలు. అందులో 8వ అవతారం శ్రీకృష్ణుడు అనమాట. అందుకని మనం మెయిన్గా జరుపుకుంటాము. అండ్ శ్రీకృష్ణ అష్టమి రోజు గోపికలు వేషాలు వేయడం, అమ్మాయిలకైతే, అబ్బాయిలకైతే బాలగోపాలుడు వేషాలు వేయడం. అంటే వేషాలు అంటే నథింగ్ బట్ ఆయనలా రెడీ చేయడం, మళ్ళీ వేరే అనుకోమాకండి, ఆయనలా రెడీ చేయడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీలో ఎంతమంది శ్రీకృష్ణుడు అంటే చాలామంది అభిమానిస్తారు. సో శ్రీకృష్ణ జన్మాష్టమికి ఏమేమి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పమని మర్చిపోమాకండి. అండ్ ఈరోజు చాలామంది ఉపవాసాలు ఉంటారు. విష్ణు భక్తులు అయితే ఇంకా పరమ భక్తులుగా ఉంటారనమాట. అలా అని నేను ఏమైనా తక్కువ చేయట్లేదు, విషయం చెప్తున్నాను. అండ్ ఇది లార్డ్ విష్ణు 8వ అవతారం సందర్భంగా శ్రీకృష్ణుడు మనకు వచ్చి ఏం బోధించాడు. అండ్ కౌరవులు పాండవుల సంగతి మనకు తెలిసిందే. మహాభారతం, భగవద్గీత ఇవన్నీ మనకు తెలిసిందే. ఆయన బాలగోపాలుడు ఉన్నప్పుడు బలరాముడితో ఆడుకోవడం, అండ్ యశోద గారికి వాసుదేవుడికి పుట్టడం ఇవన్నీ మనకు తెలిసిందే అనమాట. జైల్లో పుడతాయి ఆయన, మామ కంసుడు ఇవన్నీ ఉంటారనమాట. మనకి ఇవన్నీ తెలిసిన స్టోరీసే, సపరేట్గా ఎవరు చెప్పాల్సిన లేదు. శ్రీకృష్ణ జన్మాష్టమి అయితే మామూలు శ్రీకృష్ణుడు పుట్టిన సందర్భంగా, బర్త్డే సందర్భంగా జరుపుకుంటారు. సో జై శ్రీకృష్ణ అండ్ జై సనాతన ధర్మం అండ్ జై హిందూయిజం. అండ్ మీలో ఎంతమందికి నా ఛానల్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పమని మర్చిపోమాకంటే. కొంచెం ఛానల్ సపోర్ట్ చేయండి. నేను ఎవరిని లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయమని అయితే అడగట్లేదు. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.